ప్రకటన గ్రంథం దగ్గరికి రండి. 12వ అధ్యాయము 11వ వచనం మనం చదువుతాం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 12 and verse 11. అందులో ఒక చక్కని మాట బైబిల్లో మనం చూస్తున్నాం. చదవండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని, ప్రైజ్ ద లార్డ్, వానిని ఏం చేశారట? జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, గొర్రె పిల్ల రక్తమును బట్టి వారిని ఏం చేశారంటే వీళ్ళు జయించారు అనే మాట చాలా క్లియర్గా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనకేమిస్తుందన్నమాట? జయమిస్తుంది. ఆయన రక్తమే జయాన్ని కలిగి ఉన్న రక్తం, విక్టరీ ఉన్న రక్తం, యేసయ్య రక్తం. ఇప్పుడు ఆ రక్తాన్ని ఆశ్రయించిన వారందరూ, ఆ రక్తం ముందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుడు ఏమిస్తాడనమాట? జయ జీవితాన్ని ఇస్తాడు. పాపం మీద జయము, అపరాధన రుగ్మతలు, వ్యాధులు ఉంటాయి, దురాత్మల యొక్క ప్రభావం వేరు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు రక్తము అనే మాట అక్కడ వాడగానే దురాత్మలు పరుగులు పెడతా ఉంటాయి, వణుకుతూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? యేసయ్య రక్తంలో ఏముంది? జయం ఉంది. ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చడం ద్వారా, బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి, సిలువలో యేసు ప్రభు తన రక్తాన్ని కార్చడం ద్వారా జయ జీవితాన్ని తను అంగీకరించిన విశ్వాసులందరికీ ఇవ్వాలని యేసు ప్రభు ఆశించారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం మనం చదివితే, పౌలు భక్తుడు ఒక చక్కని మాట, మనందరికీ తెలిసిన మాట అది. అందులో ఆయన మాట్లాడుతూ ఇలా అంటాడు, చూడండి. ద బుక్ ఆఫ్ రోమన్ చాప్టర్ 8 and verse 37. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా, మనలను దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆయన ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఏ విజయం అంటది? అత్యధిక విజయం. ఇంగ్లీష్లో ఏమన్నాడంటే, we are more than conquerors. క్రీస్తు ప్రభువులో మనం మామూలు విజయం కాదు, ఇది అత్యధిక విజయము పొందుచున్నాం. ఎందుకోసం అంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాదు. వీటన్నిటిలో అంటే వేటన్నిటిలోనండి. దేనిలో విజయం? ఒలింపిక్స్లో పరుగు పందాల్లో విజయమా, లేకపోతే బాక్సింగ్ పోటీల్లో విజయమా? ఇలాంటి విజయాన్ని గురించి బైబిల్ మాట్లాడిందా? లేదు. బైబిల్ ఏ రకమైన విజయాన్ని గురించి మాట్లాడిందంటే, ఆ పై వచనంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. చూడండి, 35వ వచనం మనం చదివితే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? హూ షల్ సెపరేట్ us from the love of Christ అని రాస్తూ అక్కడ కొన్ని మాటలు రాసుకుంటూ వచ్చాడు. ఏమన్నాడు చూడండి, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువు అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. అంటే దీని అర్థం ఏంటంటే, శ్రమలు, బాధలు, హింసలు, కరువు, వస్త్రహీనత, ఉపద్రవములు, ఖడ్గము, ఇవన్నీ కూడా మనల్ని క్రీస్తు ప్రభు నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆయా సందర్భాల్లో జీవితంలో ఏదో ఒక రూపంలో ఇవి మన జీవితంలోకి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు విశ్వాసాన్ని కోల్పోయి, నిరీక్షణ కోల్పోయి అనుభవాలు రావచ్చేమో, కానీ క్రీస్తు ప్రేమ మనల్ని పట్టి ఉంచేది, క్రీస్తు ప్రేమ మనల్ని కౌగలించి మనల్ని భద్రపరిచేది. శ్రమలో సైతం, ఉపద్రవంలో సైతం, హింసలో సైతం క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేయదట? విడిచిపోదు. ఒక దైవజనుడు అంటాడు, నీకు నిజమైన స్నేహితులు ఎవరైనా ఉంటే వారు నిజమైన స్నేహితులో కాదో నీకు తెలియాలంటే నీ కష్ట సమయాల్లోనే తెలుస్తుంది అన్నాడు ఆయన. మీకు అర్థమైంది ఈ మాట? ఒక నిజమైన స్నేహితుడు ఎప్పుడు బయటపడతాడట? మనకున్న కలిమిలో కాదట, మనకన్నీ బాగా ఉన్నప్పుడు కాదట. అన్నీ బాగున్నప్పుడు అందరూ స్నేహితులు అవుతారు, కానీ నీకేమీ లేనప్పుడు ఎవరైనా నేను ఆదుకోవడానికి వచ్చారా? ఎవరైనా నీ బాధలు పంచుకోవడానికి వచ్చారా? ఎవరైనా నీ కరువులో, నీ ఇబ్బందుల్లో, నీ హింసలో పాలిభాగస్తులుగా ఉన్నారా? ఈరోజు ట్రెండ్ ఎలా మారిపోయిందంటే, ఈ టైంలో కనుక మనం వెళ్ళామంటే మనం బుక్ అయిపోతాం అన్నట్టుగా ఆలోచన చాలా మందిలో. ఎందుకంటే కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు. కాబట్టి మనం వెళ్ళామంటే మనకి అక్కడ కూడా వాళ్ళ శ్రమలో పాలు పంపులు పొందాల్సి వస్తుందేమోనని దూరం జరిగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. నీకు వచ్చే కష్టాలు, నీకు వచ్చే శ్రమలు, నీకు వచ్చే ఇబ్బందులు నీ చుట్టూ ఉన్నవారు నిజమైన వ్యక్తులో కాదో అవునో తెలుస్తాయి. నీకంతా బాగున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వారందరూ నిజమైన స్నేహితులను ఎప్పుడు అనుకోవద్దు. నీ కష్టాల్లో నీతో ఎవరైతే ఉంటారో వారు నీకు నిజమైన స్నేహితులు. బైబిల్ సెలవిస్తూ ఉంది,
హింస వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, వస్త్రహీనత ఉన్నప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు ఏం చేయరు? ఎడబాపనేరరు. అవన్నీ టఫ్ సిచ్యువేషన్సే. అందులో ఏది కూడా ఆనందంగా అనుభవించేది ఏది లేదు అక్కడ. అవన్నీ కష్ట పరిస్థితుల్లో కూడా దేవుని ప్రేమ మరింత ఎక్కువగా మన మీద కుమ్మరించబడ్డానికి ఆ శ్రమలు, కష్టాలు దోహదపడుతున్నాయి. కురింగిపోవద్దు ప్రియమిత్రమా. There is nothing in the world that can separate you from the true and unfailing and unconditional love of God. దేవుని ప్రేమ నుండి, చెరిగిపోని దేవుని ప్రేమ నుండి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు నిన్నేం చేయలేరు? వేరు చేయలేరు. అందును బట్టే మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి వీటన్నిటిలో మనం ఏం పొందుతున్నాం అన్నమాట? ఇప్పుడు అత్యధిక విజయం పొందుతున్నాం. క్రైస్తవ జీవితం అంటే శ్రమలు ఉండవని కాదు, క్రైస్తవ జీవితంలో కరువు ఉండదని కాదు, క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు వస్త్రహీనత ఉండొచ్చేమో, కానీ అల్టిమేట్ రిజల్ట్ ఏంటో తెలుసా? విజయం మాత్రం మందే. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. కారణం మన యేసయ్య రక్తము జయాన్ని సాధించిన రక్తం. విజయాన్ని సాధించిన రక్తము యేసయ్య రక్తం. ఆ రక్తాన్ని ఆశ్రయించే వారందరూ, క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ కూడా జయ వీరులే. హల్లెలూయా. ఇంకెందుకు ఓడిపోతున్నావు? ఓటమి అనేది ఎందుకు నిన్ను కృంగదీస్తూ ఉంది? యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించు. ఆయన రక్తంలోని జీవితం కడగబడినప్పుడు, క్రీస్తు యొక్క నిష్కల్మషమైన రక్తము నిన్ను పూర్తిగా కడిగినప్పుడు ఆ రక్తము నీకు జయ జీవితాన్ని ఇస్తుంది. ప్రతి శోధన, ప్రతి కష్టం, ప్రతి ఇబ్బంది, ప్రతి నింద, ప్రతి అవమానము జయించడానికి యేసుక్రీస్తు ప్రభు రక్తము నీకేం చేస్తుంది చెప్పండి? దోహదపడుతుంది. చిన్నప్పుడు మాకేమన్నా చిన్న చిన్న బలహీనతలు, జ్వరాలన్నీ వస్తున్నప్పుడు మా అమ్మగారు మా దగ్గరికి వచ్చి యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని చెప్తూ ఉండేవారు. అంత మాత్రం ఎక్కడ మమ్మల్ని కూడా అనేవారు, అరే మీకు ఒంట్లో బాగాలేనప్పుడు కానీ ఇబ్బంది ఏమైనా వస్తే యేసు రక్తమే జయం చెప్పండి అని మా అమ్మగారు ఆ మాటను ఒక మాటలో చెప్పాలంటే కష్ట పరిస్థితుల్లో, ఇబ్బంది పరిస్థితుల్లో ఆ మాటను అలా ధ్యానం చేసే విధంగా మమ్మల్ని ట్రైన్ చేశారు. యేసయ్య రక్తములో ఉన్న జయము, సిలువలో ఆయన కార్చిన అమూల్య రక్తము ద్వారా మనకు అన్నింటిలో కూడా అత్యధికమైన విజయాన్ని దేవుడు ఇస్తున్నాడు.